మీ దగ్గరికి సిఐ ప్రెసిడెంట్ హైదరాబాద్ ప్రెసిడెంట్ శేఖర్ రెడ్డి గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ. శేఖర్ రెడ్డి గారు, మీ ఒపీనియన్ ఏంటి సార్? సిఐ ప్రెసిడెంట్ గా మీరు ఏం చెప్తారు? ఎట్లా ఉంది ఓటాన్ అకౌంట్ బడ్జెట్? Yeah, basically the interim budget we are not expecting major changes, but as usual ఇప్పుడు లాస్ట్ టైం ఒక 30% మన ఇన్ఫ్రాకు బడ్జెట్ పెంచారు, ఈసారి 11% వరకు పెంచినారు. ఇట్స్ ఎ వెల్కమ్ స్టెప్. అట్లే పిఎం ఆవాస్ యోజన కింద కూడా ఒక 2 crores హౌసెస్ అనౌన్స్ చేశారు. ఇట్స్ వెరీ వెరీ వెల్కమ్ స్టెప్ ఫర్ ద హోమ్లెస్ పీపుల్. తర్వాత కొత్త స్కీమ్ ఒకటి లాంచ్ చేస్తామన్నారు, మిడిల్ క్లాస్ పీపుల్ హౌసింగ్ స్కీమ్ ఒకటి ఫర్ ది ఓనర్షిప్ ఆఫ్ హౌసెస్ ఆర్ రెంటల్ వాళ్ళకు. we need to go the details of this scheme and it's a definitely I think that will boost the housing sector. తర్వాత ఈ రైల్వే కారిడార్స్ కూడా డెఫినెట్లీ దట్ విల్ రెడ్యూస్ ది లాజిస్టిక్ కాస్ట్. మన మ్యానుఫ్యాక్చర్స్ అంతా కూడా కాంపిటేటివ్ ఉంటారు ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా. తర్వాత ఈ లాంగ్ టర్మ్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ కూడా టూరిజం సెక్టర్కి ఇస్తామంటున్నారు. తర్వాత ఈ యొక్క డైరెక్ట్ ట్యాక్స్ ఏదైతే అసెస్మెంట్స్ లిటిగేషన్లో ఉన్నాయో అప్ టు 10,000 25,000 డిఫరెంట్ ఫైనాన్షియల్ ఇయర్లో అబౌట్ ఒక 1 crore వరకు అసెస్ ఇస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఒక విత్డ్రా చేసుకుంటామన్నారు. ఇట్స్ వెరీ అంటే ఇంతమంది లిటిగేషన్స్ అని క్లియర్ అయినాయి 1 stroke లా కాబట్టి ఇట్స్ ఆల్సో వెల్కమ్ స్టెప్. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనుకోవచ్చు. తర్వాత ద కార్పస్ ఫండ్ ఫర్ ఇన్నోవేషన్ ఆల్సో వెల్కమ్. దెన్ డిఫెన్స్ డీప్ టెక్ దానికి కూడా దే ఆర్ కమింగ్ అవుట్ విత్ సమ్ ఫండ్స్. రీసెర్చ్ కూడా దిస్ ఆల్సో వెల్కమ్ స్టెప్ అండి. సో మీరు చెప్పేదాని ప్రకారం మీరు సాటిస్ఫైడ్ గా కనపడుతూ ఉన్నారు వచ్చిన బడ్జెట్ కి సంబంధించి, శేఖర్ రెడ్డి గారు? అంటే ఇప్పుడు ఉన్న దాంట్లో ఈ ఫ్యూ మంత్స్ బడ్జెట్, ఇది ఇంట్రీమ్ బడ్జెట్ కాబట్టి సో వీ కాంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ మోర్ దెన్ దిస్. అండ్ కాకపోతే ఏంటంటే ట్యాక్సెస్ జనరల్గా మనకు పర్సనల్ ట్యాక్స్లు ఇవన్నీ రిలీఫ్ గురించి జనరల్గా బడ్జెట్ అనగానే ప్రజలందరూ కూడా చూస్తుంటారు, పర్టికులర్ మిడిల్ క్లాస్ వాళ్ళు. అది దిస్ టైమ్ దే ఆర్ నాట్ టచ్ దట్ పర్సనల్ ట్యాక్స్ స్ట్రక్చర్ ఏం టచ్ చేయలేదు. ఇక మిగిలిన అదర్ ట్యాక్సెస్ కూడా దే ఆర్ నాట్ టచ్డ్ ఇట్. అండ్ ఎంఎస్ఎంఈకి కొంత రిలీఫ్ ఉందా అనుకున్నాం, కానీ మరి ఇప్పుడు బ్రాడ్గా చూస్తే మాకు ఎక్కువ ఏం కనిపించలేదు ఎంఎస్ఎంఈలో. ఓకే, రైట్. శేఖర్ రెడ్డి గారు, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. పాపారావు గారు.